రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్సలు బాగలేదు, నన్ను కోసుకొని తిన్నా ఒక్క రూపాయి కూడా వెళ్ళే పరిస్థితి లేదని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిండో దానికి అంతే రీతిలో కేటీఆర్ కూడా నీ వల్లనే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి దెబ్బతిందని చెప్పేసి కూడా కేటీఆర్ అంతే రీతిలో కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ గజ్జల కాంతం ఉన్నారు, తెలంగాణ ప్రజా సంఘాల జేసీ చైర్మన్. అన్న ఏంటి కేటీఆర్ కౌంటర్ కూడా ఇస్తున్నారు మీ రేవంత్ రెడ్డికి, ఏం చెప్తారు మరి? కేటీఆర్ అంటాడు పెద్ద దొంగ. ఎందుకంటే మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడమని చెప్తున్నాం. కేటీఆర్ ముఖ్యమంత్రిని పట్టుకొని చేత కాకపోతే దిగిపోదంటే అరే బట్టే రాష్ట్రం మొత్తం దివాలా తీసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతుంది. 16 నెలలనే ఈ రాష్ట్రం ఇదంతా దివాలా తీసిందంటే ఏమిటికి దివాలా తీసింది? 10 సంవత్సరాలు ఎవర్రా పరిపాలించి రాష్ట్రాన్ని? తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఇన్ని అప్పులు లేవు. దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఏర్పడ్డ నుండి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసిన ఉమ్మడి రాష్ట్రాన్ని. కానీ ఎవ్వరు కూడా 7 లక్షల కోట్ల అప్పు చేయలే, ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టలే, ఈ రాష్ట్రాన్ని దివాలా తీసే పరిస్థితి తీసుకురాలే. అంటే ఆనాటి నుండి ఈనాడు దాకా నేదురువల్లి జనార్దన్ రెడ్డి గారి కానుంచి మీరేమో 7 లక్షల కోట్లు అన్నారు మొన్నటిదాకా. మొన్న రీసెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి కూడా మళ్ళీ 8 లక్షల కోట్లు వేసిండు, వాళ్ళేమో 4,50,000 కోట్లు. వినండి, మొత్తము టోటల్ గా వాళ్ళు రాష్ట్రంలో టోటల్ అప్పు చేసిందంతా 7 లక్షల కోట్లు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే విభజన జరుగుతున్నప్పుడు ఏర్పడే నాటికి మన మిగులు బడ్జెట్ 60,000 కోట్లు. ఉమ్మడి రాష్ట్రము నుండి విడిపోయినప్పుడు మిగులు బడ్జెట్కు 60,000 కోట్లు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత అప్పు కాలే, ఎక్కడ కూడా అప్పులు కాలే. ఎప్పుడైతే కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు, అప్పటి నుండి ఈ తెలంగాణ రాష్ట్రానికి అప్పులు చేసి పెట్టిండు. 7 లక్షల కోట్లు అప్పు చేసిండు. 7 లక్షల కోట్లు అప్పు చేసి మొత్తం ఆల్ ప్రాజెక్టులు కేటీఆర్ అడిగే మాటలు, నేను కేటీఆర్ మాట్లాడే మాటలు లంగ మాటలు, వాడు మాట్లాడుతున్నారు, అబద్ధాలు మాట్లాడుతున్నాడు. రాష్ట్రాన్ని మొత్తము దివాలా తీసింది, దివాలుకోరు చేసిందంతా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడే దివాలా తీసింది రాష్ట్రం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే దివాలా తీసింది రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని మొత్తం కోలుకోకుండా దెబ్బతీసిపోయినరే వాడు కేటీఆర్. వాళ్ళంత దుర్మార్గులు ఈ భారతదేశంలో ఎక్కడ కూడా దొరకరు. అరే ముఖ్యమంత్రిని దిగిపో, చేత కాకపోతే అరే దిగిపోడు కాదరా, చేసిన అప్పుల గురించి చెప్తున్నాం. మీరు 7 లక్షల కోట్లు అప్పు చేసారు, అందులో 3 లక్షల కోట్లు మీ కమిషన్లే. 3 లక్షల కోట్లు మీరు దోసుకున్నారు. ఇది ఎందుకు చెప్పరా? చర్చకు రండి భయ్, మళ్ళీ లేకుంటే అసెంబ్లీలో చర్చకు రమ్మని మీ అయ్యను కేసీఆర్ను మీ అసెంబ్లీకి రమ్మను. ముఖం ఉంటే ఆ భయమే లేకపోయి ఎందుకు అసెంబ్లీకి ఎత్తలేడు? మీ వాడు అసెంబ్లీకి ఎందుకు ఎత్తలేడు? కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి ఎత్తలేడు? చెప్పండి, పిల్లలకి సమాధానం చెప్పలేదు. అది పిల్లల సభ కాదు, కేసీఆర్ అంటోనికి. వాడు మొత్తం ప్రజలను మోసం చేసుకుంటా మొత్తం రాష్ట్రాన్ని దోసుకొని కొడుకు బిడ్డకు పంచి కూర్చున్నాడు ఇక్కడ రాష్ట్రాన్ని. ఎవడ కోసం అనుకుంటున్నారు భయ్? ఏమనుకుంటాడు వాడు? తెలంగాణ పెద్ద తీసుకొచ్చినోడి కేటీఆర్ పోటుగాడ. అరే నువ్వే కొట్లాడిన ఎవర కేటీఆర్? తెలంగాణ తీసుకొచ్చింది మేమురా, ఎస్సీలము, ఎస్టీలము, బీసీలము, మైనార్టీలము, తెలంగాణ ఉద్యమకారులము, తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మేము తీసుకొచ్చాం. 10 ఏళ్ళు మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఏమైంది? 7 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు. ఏమైంది ఈ రాష్ట్రానికి? ఈ రాష్ట్రానికి ఏం చేసిండ్రు? 7 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు. 3 లక్షల కోట్లు మీ కమిషన్ తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఏం చేసిండ్రు? కాళేశ్వరం ప్రాజెక్టు 70,000 కోట్లు దాని అంచనా, 1,50,000 కోట్లకు పెంచారు. అంటే 80,000 కోట్లు దాంట్లో దోషిండ్రు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు దాంట్లో దోషిండ్రు. ప్రాజెక్టులంతా పెట్టింది ఎందుకు? మీరు దోసుకోవడం కోసం పెట్టిండ్రు. నిజమైనట్టు ప్రజల కోసం పెట్టింది కాదు ఇది, రైతుల కోసం పెట్టింది కాదు ఇది. అదేవిధంగా పవర్ కరెంటు కొంటున్నాం, వేరే రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నామని చెప్పిండ్రు. అక్కడ కొనుగోలు చేసిన దానికి 40,000 కోట్లు పెట్టి కొనుగోలు చేసిండ్రు. అవినీతి జరిగిందని చెప్తున్నారు. ఎందుకు లోపల చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది, విచారణ జరుగుతుంది. ఇప్పుడు విచారణ లేకుండా అబండాలు వేసి అరెస్టులు చేసి కేసులు పెట్టే ప్రభుత్వం కాదు మాది.
అన్నిటి మీద పక్కా ఆధారాలతో ప్రాజెక్టుల మీద విచారణ జరుగుతుంది. నీకు కరెంటు ఏది పవర్ దాని మీద 40,000 కోట్లు అయింది, కానీ 80,000 కోట్లని మొత్తం దాంట్లో 40,000 కోట్లు దోషిండ్రు. కరెంటు విషయంలో కూడా అన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది. అటు కాళేశ్వరం ప్రాజెక్టుల విచారణ జరుగుతుంది, ఇటు పవర్ దాని మీద విచారణ జరుగుతుంది, ఇంకా అనేక ప్రాజెక్టులు అన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది. వాళ్ళు చేసిన ఒకటి కాదు, 2 కాదు. ఇవాళ సచివాలయం కట్టిండు, దాంట్లో దోపిడీ జరిగింది. ఇవాళ ప్రతిదీ కూడా వాళ్ళు కలెక్టరేట్లు కట్టిండ్రు అన్ని జిల్లాల్లో, దాంట్లో కూడా దోపిడీ జరిగింది. అదే అంటారు వాళ్ళు, మేము అప్పు చేసినాం కానీ దానికి సంబంధించిన సంపద కూడా సృష్టించారు. ఏది చెప్పు, బిల్డింగ్ చూపెడతారు కదా, ఏం బిల్డింగ్ బిల్డింగ్ చూపెడతారు, అందులో దోపిడీ జరిగింది. అదే అందుకోసమే 7 లక్షల కోట్లు అప్పు చేసి 4 లక్షల కోట్లు పెట్టిండ్రు రాష్ట్రంలో. ఇంకా 3 లక్షల కోట్లు కమిషన్ల కింద దోసుకున్నారు వీళ్ళు. కేసీఆర్ కుటుంబం, కేటీఆర్ అంటాడు కమిషన్ల కింద దోసుకున్నారు 3 లక్షల కోట్లు. అవి ఉంటాయి. ఇవాళ రాష్ట్ర పరిస్థితిలో దివాలా తీయపోతుండే, రాష్ట్రం ఈ పరిస్థితి రాకపోతుండే. 10 ఏళ్లలో మొత్తం దోపిడీ చేసి పెట్టిర్రు. దోపిడీ చేసి పెట్టి కంప్లీట్గా రాష్ట్ర ప్రజలను అప్పుల కూటలను చేసి పెట్టిండ్రు. వచ్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు, మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు వరకు బడ్జెట్లో 0 బడ్జెట్. ఇవన్నీ తెలియదు అన్న హామీలు. ఎలక్షన్లకు ముందు చాలా మాకు తెలుసు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు, మేము 125 ఏళ్ల చరిత్ర, మాకు పాలించడం తెలుసు, చాలా మంది మంత్రులు చెప్పారు. 120 ఏళ్ల చరిత్ర, 120-30 ఏళ్ల చరిత్ర ఉంది. రాష్ట్రంలో గింత దివాలా తీపిస్తారని తెలియదు కదా. ఇప్పుడు దాంట్లో ఆ క్యాబినెట్ లో హామీలు ఇచ్చేటప్పుడు మీకు తెలియదు, మా క్యాబినెట్ లో 10 హామీలు ఇచ్చేటప్పుడు రాష్ట్ర పరిస్థితులు బాగానే ఉన్నాయి కదా అనుకుంటాం. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి చేసిండు, అవునా? 10 ఏళ్ళు ముఖ్యమంత్రి, అది ఏది 2004 నుంచి వెళ్ళి 2009 దాకా ముఖ్యమంత్రి చేసిండు. ఏమనుకుంటారు? బాగానే ఉన్నది కదా. ఈ పద్ధతిలో రాష్ట్రాన్ని మొత్తం దోపిడీ చేయలేదు కదా ఆయన. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రం ఏర్పడే నాటికి, రాష్ట్రం విభజన జరిగిన నాటికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటికి ఎంత బడ్జెట్ ఉన్నది మనకు? మిగులు బడ్జెట్ తెలంగాణ రాష్ట్రం 60,000 కోట్లు. అంటే ఏమనుకుంటాం? అప్పుడు మరి అనలేదే, ఇదే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు అప్పులైనా ఎందుకు చెప్పలేదు? ఆ రోజు క్లారిటీగా ఉన్నది కదా. 60,000 కోట్లు మిగులు బడ్జెట్ ఉంచి ఆంధ్ర వాళ్ళ సందర్భ వాళ్ళు వెళ్ళిపోయింది కదా. మరి ఆనాడు ఈయననే అన్నాడు 60,000 కోట్లు మిగులు బడ్జెట్ ఉంది, ఇంకా రాష్ట్రాన్ని బాగు చేయాలి, ఇంకా దోపిడీ చేయాలి అన్నాడు కేసీఆర్ కదా. 60,000 కోట్లు ఇడిచిపెట్టిపోయింది కదా. 60,000 కోట్ల బడ్జెట్ ఉంది కదా మనకు. 60,000 కోట్లు మిగులు బడ్జెట్ తోనే మనకు రాష్ట్రం ఏర్పడదు కదా. హామీలు ఎగ్గొట్టడానికి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన డబ్బులు లేవు, 18,500 కోట్లు అంటున్నారు, కోసుకొని తిన్నా డబ్బులు లేవు అంటున్నాడు. హామీలు ఎగ్గొడుతున్నారు. ఆ విషయం కాదు, వీళ్ళు చేసిన దోపిడీ మీద విసికి వేసారి మాట్లాడిండు ఆయన. ఇంత దోపిడీ జరిగింది ఆయన ఊహించలేదు. ఆయన రాష్ట్రంలో ఇంత జరుగుతుందని ఊహించలేదు మా ముఖ్యమంత్రి. లేదు, ఇంకా 3.5 ఏళ్ళు, ఇంకొక 6 నెలల్లో మొత్తం రాష్ట్ర పరిస్థితులు అన్ని సెట్ చేస్తారా? అన్ని సెట్ అయిపోతాయి, స్కీములు అన్ని అమలవుతాయి. ఉద్యోగులకు సంబంధించినటువంటి మొత్తం 1 రూపాయి లేకుండా వాళ్ళకు చెల్లించడం జరుగుతుంది. రాష్ట్ర పరిస్థితులు మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తాడు మా ముఖ్యమంత్రి గారు. ఖచ్చితంగా తీసుకొస్తారు. అనేక కంపెనీలు వస్తున్నాయి, సంపదను కూడా సృష్టించారు. అప్పు చేసిండు కదా కేసీఆర్, 7 లక్షల కోట్లు అప్పు చేసిండు. అప్పటికే ప్రధానమంత్రి, ఇంకోటి కూడా మీరు మంచిగా గుర్తుపెట్టుకోండి, అప్పటికి ప్రధానమంత్రి మోడీ గారు నువ్వు మొత్తం దోపిడీ జరుగుతుంది, ఆయనకు మొత్తం రిపోర్ట్ తెప్పించుకున్నాడు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్నాడు, సర్వేలు చేయించుకున్నాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందండి, మొత్తం దోపిడీ చేస్తున్నది. అప్పటి నుండే ఎప్పుడైతే ఆయన 2014 నుంచి 2019-20 వరకు చూసిండు, 20 నుండే ఎగబెట్టిండు నరేంద్ర మోడీ గారు. మొత్తం దోపిడీ జరుగుతుంది, 1 రూపాయి కూడా కేంద్రం నుంచి ఇయ్యం. అప్పుడే డిసైడ్ అయినరు తెలంగాణ కేసీఆర్ కుటుంబం దోపిడీ జరుగుతుంది, మేము నమ్మము, ఇక అయిపోయింది. 7 లక్షల కోట్లు అప్పు పెట్టిర్రు, మమ్మల్ని అడ్డం పెట్టిర్రు, అన్ని బ్యాంకులలో తీసుకున్నారు. పోనీ రాష్ట్రం బాగుపడాలంటే పోనీ అని ఊరుకున్నారు. వాళ్ళు ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వానికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు చేయడం తప్పు చేసిండు. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని అప్పులు చేయలే, ఇంత దోపిడీ చేయలే. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా భయంకరమైన అప్పులు చేస్తున్నాడు, దోపిడీ చేస్తున్నాడు అనే కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రాన్ని నమ్మకుండా పోయింది. ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంటే మీ కాంగ్రెస్ నుంచి బహిష్కృత నేత బక్కా జెడ్సన్
ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తుండు రాష్ట్రంకి వచ్చే సంపద అంతా అనుముల బ్రదర్స్ అనుముల ఫ్యామిలీ దొబ్బుకు తింటుంది, అందుకే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి మారింది. ఆయన వ్యక్తిగతంగా ఆధారాలతో చూపెడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు తమ్ముడు గాని ఆధారాలతో చెప్పేది తినండి. ఇప్పుడు మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు ఆధారాలు చూపెడుతున్నాయి. ఇష్టం వచ్చినట్టు మీకు కూడా చెప్తున్నా, మీ మీడియా కూడా చెప్తున్నా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది అమలు కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తమ్ముడు ఎమ్మెల్యేనా ఎంపీఆ? అవునా? కాదు కదా. చెప్పండి నేను, వాళ్ళ తమ్ముడు అన్న గాని ఇక్కడ ఎమ్మెల్యే లేదు, ఎంపీ కాదు. వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వంలో అధికారం కూడా లేదు. వాళ్ళు సంతకం పెడితే రిలీజ్ అయ్యే పరిస్థితి కూడా లేదు. చిన్న ఫైల్ కూడా కదలేదు. ఒక్క ఓన్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్ప, మా క్యాబినెట్ మంత్రులు తప్ప ఎవరు పెట్టినా సంతకాలు పెట్టినా చెప్పిన పనులు అయ్యే పరిస్థితి కాదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వానికి కొన్ని చట్టాలు, కొంత శాసనాలు, కొంత రాజ్యాంగం ఇవన్నీ ఉంటాయి. దానికి అనుగుణంగానే పనిచేయవలసి ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు ఎవరు దోస్తున్నట్టు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ కొడుకు ఆనాడు మంత్రి, కవిత ఉన్నది ఆనాడు ఎంపీ, ఎమ్మెల్సీ. వాళ్ళు ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉన్నారు. దోపిడీకి అవకాశాలు ఉంటాయి. బయట ఉండి ఇంకా బయట వాళ్ళు ఉంటే బయట వాళ్ళకి ఏమే అధికారం ఉంటుంది? ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకు సంబంధం స్కోప్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకే అధికారాలు ఉంటాయి. వాళ్ళు అధికారాలు ఉన్నోళ్ళు ఎవరైనా దోపిడీ చేస్తే చెప్పు, ఎవరైనా తీసుకొని ఉంటుంది. అధికారం లేకపోతే బయట రౌడీజం చేయొచ్చు, గుండాయిజం చేయొచ్చు, ఇంకేమైనా ప్రైవేట్ లో భూములు అమ్మవచ్చు. అప్పుడు తీసుకొచ్చి కేసులు పెడతారు. చట్టపరంగా సాక్షాత్ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చెప్పింది ట్రిపుల్ ట్యాక్స్ వసూలు చేస్తారు తెలంగాణ అని చెప్పి. ఇక్కడ అది ప్రభుత్వం వసూలు చెప్తుందా, ప్రైవేట్ వాళ్ళు వసూలు చెప్తుంది? అదే ప్రైవేట్ ప్రైవేట్ వాళ్ళు ట్రిపుల్ ట్యాక్స్ అంటే ఎవరో మీరే చెప్పాలి. ప్రధానమంత్రి చెప్పారు కదా. మరి ఆయన చర్య తీసుకోవచ్చు కదా. ఆయన సిబిఐ ఆయన చేతుల్లో ఉండే, ఈడీ ఆయన చేతుల్లో ఉండే, పంపించేసి ఆయన చర్య తీసుకోవచ్చు కదా. ఎందుకు కుట్టుడు? మరి ఆయన ఎందుకు కుట్టు? ఆధారాల కోసం వెయిట్ చేస్తారు. రాజ్యం ఆయన చేతిలో ఉంది కదా. రాజ్యం ఆయన చేతుల్లో ఉన్నది. 5 నిమిషాలు ఎవరినైనా పట్టుకొని లోపడేయచ్చు. 5 నిమిషాల్లో ఆయనకు అధికారం ఉంది. అధికారం లేనటువంటి వాడు నేను మాట్లాడినట్టు నాకు అధికారం లేదు, నేను మాట్లాడినట్టు అర్థం ఉంటది. వాళ్ళ అధికారం ఉన్నది కదనబ్బా. లాస్ట్ చెప్పండి, కేటీఆర్ నాలుక చీరేస్తాం అంటుండ్రు రేవంత్ రెడ్డి. కేసీఆర్ జోలికి వస్తే నాలుక చీరేస్తాం. కేసీఆర్ కాదు, కేటీఆర్ అంటూ రాష్ట్ర ప్రజలు ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు అంతా చెప్పదుకొని కొడతారు. నాలుక చీరేసుడు కాదు, పండబెట్టి తొక్కుతారు. వానికి చెప్పండి మీ మీడియా వాళ్ళు, పండబెట్టి తొక్కుతారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాట్లాడినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ప్రాజెక్టు కట్టి లక్షల కోట్లు దోసుకున్నాను అనుకుంటా. ఓటు నోటు అంటున్నావు రా. కేటీఆర్కి చెప్తున్నా, ఓటుకు నోటు అంటున్నావు. నువ్వు ఎంతమందిని ఉండలేదురా తెలుగుదేశం పనులను? నీకు దమ్ముంటే నీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా ఎవరురా? టీడీపీ వాళ్ళు. టీడీపీ ఎమ్మెల్యేలు ఆనాడు 2014లో ఉన్నప్పుడు లేదా? అరే భయ్, ప్రత్యక్షంగా కాదు. నీకు ఆనాడు సొంత డబ్బు 50 లక్షల ముచ్చట ఓపెన్ చెప్తున్నా నీకు. రేవంత్ రెడ్డి గారిది సొంత డబ్బు 50 లక్షలు అనేది సొంత డబ్బు. నువ్వు వస్తావా భయ్? పరిస్థితి ఇది. అంటే డబ్బుతో పోయి చెప్తున్నా, వీడు దోపిడీ చేస్తున్నాడు. ఈ ప్రభుత్వం దోపిడీ సొంత డబ్బుతోని వ్యవహారం చేసిండు. కానీ కేసీఆర్ మీకు చెప్తున్నారు, మొత్తం అధికారం వచ్చినాక కోట్ల రూపాయలు పెట్టిర్రు ఒక్కొక్క ఎమ్మెల్యేకు. అవన్నీ బయట పెడితే వీళ్ళని జైలుకు పంపుతారు. ఇంకెన్ని రోజులు మరి? అదే 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలను కొన్నారు. ఇది వాస్తవం కాదా? కోట్ల రూపాయలు ఇచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి. మరి అంత ప్రేమ బయట పెట్టచ్చు కదా. కోట్ల రూపాయలు ఇచ్చుకున్నాడు. కాంగ్రెస్ వాళ్ళను కూడా ఆనాడు ఆశ చూపిడు, కొంతమందిని కొన్నాడు. ఇది వాస్తవం కాదా? ఎవడ ఒక 50 లక్షలు పెట్టి ఏం చెప్తారు? ఫైనల్ గా ఏం చెప్తారు? ఆర్థిక పరిస్థితి బాగా కావాలంటే ఏం చెప్తారు? 100% తెలంగాణ గురించి మీరు కొట్లాడారు. ఇప్పుడు తెలంగాణ పరిస్థితి దిగజారిపోయింది. రాష్ట్ర పరిస్థితులు కొంత బాగుపడతాయి. 7 లక్షల కోట్లు అప్పైంది వాస్తవం. ఇయల్లో మొత్తము రాష్ట్ర పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ఉద్యోగస్తులు కూడా నమ్ముతలేరు ముఖ్యమంత్రిని. ఉద్యోగస్తులు కూడా బగ్గుమంటారు. మాకిచ్చే పైసలు కూడా వాడుకుంటారు. పెన్షన్ పైసలు వేరే స్కీములు పెడుతున్నారు, పెట్టి పంపించారు. కానీ 6 నెలల లోపల వాళ్ళ పైసలు కూడా ముడతాయి. ఉద్యోగస్తులకు ఇస్తారు. అన్ని స్కీములు కూడా అమలవుతాయి. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా కేబినెట్ మంత్రులంతా కూడా ఆ లక్ష్యం కొద్దే ఉన్నారు. సంపదను సృష్టిస్తున్నారు. 6 నెలలు ఆడాది లోపల మొత్తం ఆర్థిక స్థితిగతులన్నీ మారుతాయి. అప్పుడు బంద్ చేస్తారు. కేసీఆర్ పేరు ఎప్పుడు కదా, ఆయన జైలుకు పంపేదాకా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కేసీఆర్, కేటీఆర్ అనేటువంటి
మొత్తం జైలుకు పంపించి ఆ తర్వాత ఈడీకి సిబిఐ కాంప్లైంట్ చేసి వీళ్ళు తిహార్ జైలు పోతారు. ఈ రాష్ట్రాన్ని ఇడిపించే రోజులు దగ్గర పడుతున్నాయి. ఎందుకు తొందరపడుతున్నారు? ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని ఇడిచిపెట్టి బయటకు పంపించే రోజులు దగ్గర పడుతున్నాయి. ఇప్పుడు అమెరికా పోతారంటారు. అమెరికా పోనిచ్చుడు కాదు, నెక్స్ట్ 5 ఏళ్ళు మాదే అధికారం అంటారు కదా. అధికారం ఎవరినొస్తుందో మొదలైతే హరీష్ రావును కాపాడుకోమని అధికారం సంగతి దేవుడు ఎరిగారు. ఇప్పుడు హరీష్ రావును ఉపయోగించుకున్నారు. హరీష్ రావు పోయి బీజేపీలో ఇంకో పార్టీ పెట్టుకుంటాను రెడీ అయ్యిండు. ఫస్ట్ ఆయన ఉపయోగించుకోండి. మొదలు నీ ఇంట్లోనైతే కానీ చక్కదిద్దుకో. ఫస్ట్ నీ ఇంట్లో చక్కదిద్దుకోవయ్యా. మీరు చేసిన దోపిడీ అంతా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. తెలంగాణ ఉన్నట్టు ప్రజలందరికీ తెలుసు. కేసీఆర్ దొర చేసింది, కేటీఆర్ దొర చేసింది అందరికీ తెలుసు. ఈ ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఎవరు నమ్మడు. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్రజలు కూడా తిడుతున్నారు అన్న, అర్థమైతే లేదు. ఇక్కడ చాలా మందికి హామీలు వస్తలేవు. తులం బంగారం 2000 పెన్షన్ ఈ హామీల గురించి హామీల గురించి ఏం చెప్తారు? హామీలు విఫలమైన లేదా? తెలంగాణ ప్రజలందరికీ తెలుసు దోపిడీ జరిగింది. కేసీఆర్ కేటీఆర్ కుటుంబం దోపిడీ చేసింది. ఆర్థిక పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వంలో మంచిగా లేవు. అవి కొంచెం ముందు తెలియదా అని అడుగుతున్నారు. తెలియదు. తెలిసినాక మేము ఎందుకు అట్లా? ఇప్పుడు నేను ఇంతకు ముందు మీకు చెప్పాను, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు 60,000 కోట్లు ఉన్నది. మిగులు బడ్జెట్ తో రాష్ట్రం ఏర్పడ్డది. ఏర్పడ్డ తర్వాత అప్పుడు ప్రాబ్లం ఏం రాలే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఇన్ని అప్పులు చేసిండు. అసలు బడ్జెట్లో ఇంత నిధులు ఉండకుండా ఉంటాయా? గంత అధ్వానంగా ఉంటుందా అని అనుకున్నారు. అప్పటికి క్యాబినెట్లు ఎవరు ఉంటారు? ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ తెలవాలంటే ఎవరికి తెలుస్తుంది? ఆర్థిక మంత్రికి తెలుస్తుంది, క్యాబినెట్ మంత్రులకు తెలుస్తుంది. అప్పుడు బట్టి మాట్లాడి మీకు గుర్తుందో లేదు? బట్టి అప్పటికి మంత్రి కూడా కాదు బట్టి గారు ప్రతిపక్షం అయితే అప్పుడు మాట్లాడు. మాకు తెలుసు రాష్ట్రం ఎట్లా నడపాలో, 130 చరిత్ర నడపొచ్చు అని చెప్పిండు. కానీ ఇంత దివాలకోరు వారి పరిస్థితి ఉంటుంది. అప్పటికి మా బట్టి గారు క్యాబినెట్ మంత్రి కాదు, అంతకు ముందు కాదు, అప్పుడు కాదు. కాబట్టి ఇంత దుర్మార్గంగా దివాలకోరు పరిస్థితి ఉంటుంది. రాష్ట్ర బడ్జెట్ ఏమీ లేకుండా చేస్తాడు కేసీఆర్ అనుకోలే మా వాళ్ళు. పూర్తిగా ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వీళ్ళు క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక ఎప్పుడైతే చీఫ్ సెక్రటరీతో అధికారులతో కూర్చుని మాట్లాడడం మొదలుపెట్టిర్రో అప్పుడు అసలు రాష్ట్ర బడ్జెట్ పరిస్థితి ఏంది అని తెలుసుకున్న తర్వాత ఇంత దోపిడీ జరిగిందని అప్పుడు తెలిసింది. కాబట్టి ఇప్పుడు మేమేమంటున్నామంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కూడా సరి అయిపోతున్నారు. మా ముఖ్యమంత్రి గారు, మా క్యాబినెట్ మంత్రులందరూ కూడా ఏం చెప్తారు? జనాలందరికీ తెలుసు. కాబట్టి ఎవరు రోడ్డు మీదకి రాలే. మాట్లాడేటోళ్ళు కేసీఆర్ కేటీఆర్ మాట్లాడుతాడు. తెలంగాణ మాట్లాడతలేదు. ఎవరు ప్రజలు ఎందుకు వస్తారు? ఎక్కడ ధర్నాలా, ఇక్కడ రస్తారు ఒకలా, ఎప్పుడైనా నష్టం జరిగిందని చెప్తున్నారా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అన్నీ తెలుసు. ముఖ్యమంత్రి గారిని అర్థం చేసుకున్నారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఇది ఒక 6 నెలలు ఉంటుంది. 6 నెలలు ఆడేది లోపల అన్నిటినీ కూడా అన్ని స్కీములు అమలవుతాయి. ఖచ్చితంగా ఉద్యోగులకు కూడా ఇప్పుడు ఫస్ట్ నాడు జీతం వస్తుందబ్బా. ఉద్యోగులు అది ఆలోచించుకోవాలి. అంతకుముందు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14, 15, 20 తారీఖు నాడు జీతాలు పడ్డాయి వీళ్ళకి. అది అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఫస్ట్కు జీతం వస్తుంది వాళ్ళకి. ఇది అర్థం చేసుకోవాలి. వాళ్ళకి వచ్చే డబ్బులు ఏదైతే ఉన్నాయో అవి కూడా 6 నెలల లోపల ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు తీర్చుతారు, ఇచ్చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు అన్నింటిలో కూడా ముందుకు పోతుంది. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెరబోతున్నాయి. సంవత్సరం లోపల అన్నీ నెరవేరుస్తారు మా ముఖ్యమంత్రి గారు, మా రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా డిస్కషన్ నడుస్తుంది. ఖచ్చితంగా రాష్ట్రంలో ఏ విధంగా పెట్టుబడులు తీసుకురావాలి, రాష్ట్ర అభివృద్ధి. ఎందుకు మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేటీఆర్ అంతా తిడుతుంటే కనీసం మంత్రులు స్పందిస్తలేరు? ఏదో చిన్న చిన్న లీడర్లు గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి మాత్రం చెప్తారు. అంటే మంత్రులు కూడా సమరం అవుతుంది. ముఖ్యమంత్రి థర్డ్ క్లాస్ వాడు కేటీఆర్ మంత్రులు ఎందుకు కౌంటర్ థర్డ్ క్లాస్ వాడితో ఎందుకు దాని గురించి మాట్లాడడం ఎందుకు అవసరం? ముఖ్యమంత్రిని ఆ స్థాయిలో తిడుతుంటే కనీసం ముఖ్యమంత్రిని తిడుతుంటే తెలంగాణ ప్రజలు చూస్తున్నారబ్బా, ఎందుకు పరిశీలన ఎత్తున్నారు? తిట్టుడు సంగతి ఆగు, కొంచెం కొద్దిగా ఓపిక పట్టుండి మనకి. ఎందుకంటే మొత్తం విచారణ జరుగుతుంది, ఎమోషనల్ అవుతున్నాడు, మెంటల్ అవుతున్నాడు, వాడు జైలుకు పోతాడే భయం అవుతుంది. ఆ భయం ఆ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నా మీద విచారణ జరుగుతుంది, జైలుకు పోయే పరిస్థితి ఉన్నది కాబట్టి భయపడి మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ఏదైతే కేటీఆర్ మాట్లాడుతున్నాడో అది రేవంత్ రెడ్డి మీద ఫ్రస్ట్రేషన్తోనే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే జైలుకు పోతారనే భయంతోనే ఏదైతే లక్షల కోట్లు గత 10 ఏళ్లలో కేసీఆర్ కుటుంబం మాత్రం వెనకేసుకొచ్చింది. ఖచ్చితంగా వాటన్నిటి మీద విచారణ జరుపుతున్నాం. విచారణ అయిపోయిన వెంటనే కేసీఆర్ని కేటీఆర్ని తిహార్ జైలుకు పంపించేసి తర్వాత రాష్ట్ర బడ్జెట్ను కానీ లేకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని 6 నెలల లోపు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెట్ చేశారని చెప్పేసి గజ్జలకాంత్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రవంతో, సురేష్ పల్లవి టీవీ, హైదరాబాద్.